భారత కమ్యూనిస్ట్ పార్టీ జగిత్యాల జిల్లా సమితి కార్యదర్శి వెన్నె సురేష్ మరియు కార్యకర్తలు కలిసి మామిడి వ్యవసాయ మార్కెట్లో సందర్శించి అక్కడ ఉన్న రైతుల మరియు కూలీల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సందర్భంగా వారి దృష్టికి వచ్చిన విషయాలను మీడియా వారితో పంచుకున్నారు. వెన్నె సురేష్ మాట్లాడుతూ ముఖ్యంగా బంగినపల్లి తన్నుకు 35,000 రూపాయలు కమిషన్ ఏజెంట్లు రైతులకు ఇస్తుంటే మార్కెట్ కమిటీ కార్యదర్శి మాత్రం పత్రికలు ఇచ్చిన సమాచారం ప్రకారం సరాసరి 45,000 రూపాయలని చెప్పడం అన్యాయమైన విషయమని, ఒక్కసారంటే అత్యల్పం 35,000 రూపాయలు టన్నుకు, అత్యధికము 55,000 రూపాయలు. 55,000 రూపాయలకు టన్నుకు ఏ రైతు దగ్గర కొనుగోలు చేస్తారో చూపగలుగుతారా అని కార్యదర్శిని ఆయన అడిగారు. ప్రజలను రైతులు నమ్మించే ప్రయత్నం చేసి ఈ ప్రయత్నం రైతుల పక్షపాతి ప్రభుత్వాన్ని నమ్మించే ప్రయత్నం జరుగుతుందని అనుమానం కలుగుతుందని ఆయన ఈ సందర్భంగా అనుమానాన్ని వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జగిత్యాల జిల్లా సమితి తరఫున ఈరోజు మ్యాంగో మార్కెట్లో జరుగుతున్న అన్యాయాల గురించి జగిత్యాల జిల్లా సమితి తరఫున మ్యాంగో రైతులకు మ్యాంగో కార్మికులకు న్యాయం జరగడానికి ఈ విషయాన్ని జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్ ఏజెంట్ల ద్వారా అధికారుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజే పత్రికల్లో జిల్లా మ్యాంగో మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గారు ప్రకాష్ గారు ఏం చెప్పారంటే, బీపీ అంటే బెంగినపల్లికి కిలో 45 రూపాయల చొప్పున కొంటున్నామని చెప్పారు. ఉంటుందని ఓ రసీదు ఉంది. ఈ రసీదులో 35 రూపాయల చొప్పున రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఈ రసీదే చెప్తుంది. వాళ్ళేమో పేపర్కి మాత్రం 45 రూపాయలు అని చెప్పిళ్ళు. ఇది చాలా అన్యాయము. దానికి ఈ తేడా ఎందుకు వస్తుందో వారే మళ్ళీ చెప్పాలి. ఈ 10 రూపాయలు ఎటు అవుతున్నాయి కూడా చెప్పాలి వాళ్ళే. ఇక్కడనే వాళ్ళు కమిషన్ ఎవరైతే ప్రభుత్వం ద్వారా కమిషన్ ఏజెంట్లుగా లైసెన్స్ తీసుకొని ఎవరైతే ఢిల్లీకి వెళ్ళి వస్తుల్లో ఎవరైతే ఠేకేదారులు ఉంటారో, కొనుగోలు చేసే యజమానులు అయితే ఉంటారో వాళ్ళ నుండి 35 రూపాయలు, వాళ్ళ ద్వారా 35 రూపాయలు కొనుగోలు చేయించి సెక్రటరీ గారు 45 రూపాయలు ఎట్లా చెప్తున్నారో నాకు అది అర్థమవుతలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడ కమిషన్ ఏజెంట్లు కలిపి కుమ్మక్కయి సిండికేట్ అయ్యి ధర పెరగకుండా అంటే తూతూ మంత్రంగా ఆ వేలం పాటలో పాల్గొని రూపాయి 2 రూపాయలు పెంచుకుని తూతూ మంత్రంగా వేలం పాటలో పాల్గొని రైతులకు అన్యాయం చేస్తున్నారు. అదే రకంగా ఏం చేస్తున్నారు, కమిషన్ దాదాపు ఎంత ఉండాలి, 4%. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 4% కమిషన్ తీసుకోమని. కాగితాల్లో కరెక్టే చెప్తున్నారు 4% కమిషన్. మళ్ళీ తెల్ల కాగితంలో ఇంకో 6% కమిషన్ పెంచేసి ఈ తెల్ల కాగితం ఇచ్చి ఈ పైసలు మీకు ఇస్తామని రైతులకు ఇస్తున్నాం. ఆ తెల్ల కాగితం కూడా మేము మీడియాకి ఇస్తాం. మేము అయితే 4% కమిషన్ తీసుకోవాల్సిన కమిషన్ ఏజెంట్లు 10% తీసుకుంటున్నారు. అంటే మిగతా 6% అదనంగా తీసుకుంటున్నారు. ఈ అదనంగా 6% తీసుకుంటున్న ఈ కమిషన్ ఎక్కడికి పోతుంది, ఎవరి దగ్గరికి పోతుంది? ఇంతకుముందు చాలా పేపర్లో కమిషను 4% ఉంటే 10% తీసుకుంటున్నారని పేపర్లో వచ్చినా కూడా, అయ్యా మీరు రండి ఒకసారి ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకోండి, వాస్తవా కాదని మీరు చూడండి. అదే రకంగా మీరు కార్యదర్శిని వెళ్ళండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి, రైతులకు న్యాయం చేయండి. లేకపోతే ఇది మీ మెడకు చుట్టుకుంటుంది. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటుంది కనుక మాకు కూడా నమ్మకం ఉంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతే కనుక రైతుల న్యాయం జరిగే విధంగా మీరు చూడండి. ఆ 10% కమిషన్ అనేది అన్యాయం, 4% తీసుకోవాలి. అదేవిధంగా 35 రూపాయలు తీసుకుంటూ మీ అధికారికంగా చెప్పేదేమో 45 రూపాయలు. అదే రకంగా ఏమవుతుందంటే హమాలీ కూడా దాదాపు టన్నుకు హమాలీకి 261 రూపాయలు ఇక్కడ 261 రూపాయలు ఇక్కడ ఉంది, కానీ 250 రూపాయలు ఇస్తున్నారు హమాలీ కూడా. అదే రకంగా ఏం చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుండి మామిడి తోట తీసుకుపోతారు. ఈ లేబర్ను తీసుకపోతే ఈ లేబర్ ఏం చేస్తున్నారంటే మహిళలను అలాగే పురుషులుగా విడవిడ తీసి పురుషులకేమో 700, మహిళలకేమో 400 రూపాయలు ఇస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఉంటుంది. ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలైనా పురుషులైనా సమానంగా ఇవ్వాలి. మహిళలకు కూడా ఈ వీళ్ళ స్థాయిలోనే 700 రూపాయలు మహిళలు కూడా ఇస్తే న్యాయం జరిగినట్టయితే వలస కార్మికులు అని చెప్పి వాళ్ళని ఎవరు పట్టించుకోవాలని కూడా అన్యాయము. దీంట్లో పరోక్షంగా అధికార పార్టీ ఉన్నా ప్రతిపక్ష పార్టీ ఉన్నా అందరు నాయకులు వచ్చి ఇక్కడ ఉన్న రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేసి వలస కార్మికులే కదా నిర్లక్ష్యం చేయొద్దు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ వెనుక ఉంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము ఇచ్చిపెట్టాం. మేము సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం, సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టి కూడా తీసుకెళ్తాం. మరి రాష్ట్ర నాయకులతో మాట్లాడినాం. దీన్ని పూర్తి స్థాయిలో ఉద్యమం అయ్యేలాగా చూడకండి దయచేసి. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ అందరు నాయకులు ఇక్కడ జగిత్యాలే ఉన్నారు, వచ్చి మాట్లాడండి, కలండి, ఇలా బాధలు ఏంటో తెలుసుకోండి. ఈ బాధలు చేసుకోకుండా మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యోగ రూపంలో తీసుకెళ్తాం. వీరి ద్వారా పని చేయించుకుంటున్నారు. వాళ్ళందరూ సరి అయిన సమయంలో వీరికి వాళ్ళని తీసుకుపోయినప్పుడు వాళ్ళకి పని కల్పించాలి కనుక వాళ్ళకి సమాన పని సమాన వేతనం లేక వాళ్ళకి మగవారికి ఆడవారికి సమానంగా వేతనం ఇస్తూ వాళ్ళకి సరి అయిన టైంలో వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు అతిథి దేవోభవ అనే ఒక సామెత ఉంది ఇండియాలో.
కనుక మీరు వలస వచ్చి మీకోసమే మన కోసమే పనిచేస్తున్నారు కనుక ఎవరైతే వీళ్ళని తీసుకుపోతుందో వాళ్ళు ఎవరైతే ఏజెంట్లో వాళ్ళు సరైన టైంలో వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. లేని పక్షంలో అందరి మీద మేమందరం భారత కమ్యూనిస్ట్ పార్టీలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.